నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజహితం దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ గ్రీన్ దీపావళి సెలబ్రేషన్స్ మాంగళ్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి భద్రం గారు ఉన్నారు. వారిని అడిగి మరి వీళ్ళ కాన్సెప్ట్ ఏంది, నో క్రాకర్స్ పేల్చకండి, ఎన్విరాన్మెంట్ను రండి అని చెప్తున్నారు. చూద్దాం వారి మాటల్లో. మరి చెప్పండి సార్, కాన్సెప్ట్ ఎందుకు ఈ కాన్సెప్ట్ అనుకున్నారు? ముందుగా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకి అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. భారతదేశం అంటే ఓ పండుగల దేశం. భారతదేశం అంటే భిన్న సంస్కృతులు భిన్న సమ్మేళనాల దేశం. ఇది భారతదేశం అంటే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక శక్తివంతమైన దేశం. భారతదేశం అంటే ఇది ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న దేశం. మరి ఈ దేశం ప్రపంచంలో ఏది చేసినా కూడా ఈ దేశం మీదనే కోట్లాది మంది ప్రజలు, దాదాపుగా 700 కోట్ల మంది ప్రజలు భారతదేశం ఏం చెప్తుందా, ఏం చూస్తుందా, ఏం చెప్పినా చేయాలని చూస్తున్న ఈ తరుణంలో ఈ సందర్భంగా సమస్త భారతీయులకి సమస్త మానవాళికి చెప్పేది ఏంటంటే, మనం భారతదేశంలో నిరంతరం పండుగలు జరిగితే ఏ పండుగ జరిగినా కూడా పర్యావరణానికి అనుకూలమైన పండుగ, అంటే నేచర్కి కనెక్ట్ అయిన పండుగ మనలు. కాబట్టి ఈ పండుగలు ఎక్కడా కూడా జరుపుకోవద్దని ఎవరనే రైట్స్ లేవు. అదే స్థాయిలో అంటే ఈకో ఫ్రెండ్లీ పర్యావరణానికి అనుకూలమైనటువంటి వస్తువులతోని పర్యావరణానికి అటాచ్ అయినటువంటి పండుగలు జరుపుకుంటే మన భవిష్యత్తు తరాలకు కూడా మన ఈ నేచర్ని గతంలో మన ముందు తరాల వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇచ్చి వెళ్ళారో ఈ నేచర్ని ఇంత అద్భుతంగా, ఇదే విధంగా మన నేచర్ని మనం కాపాడుకోకపోతే మన ఫ్యూచర్ లేదు. కాబట్టి జనాభా పెరుగుతున్న సందర్భంలో ఎక్కువ మంది అనాలోచిత నిర్ణయాల మూలంగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. కాబట్టి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ అయిన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం దానికి అనుకూలంగానే ఈకో ఫ్రెండ్లీ, ఆల్రెడీగా ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ వచ్చినాయి. మనందరం కూడా ఇంకోటి ఏంటంటే ఈ చైనా క్రాకర్స్ వల్ల కూడా చాలా ఎక్కువ పొల్యూటెడ్ అవుతుంది. పైగా ఎక్కువ డెసిబల్స్. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడాను 8 to 10 o'clock వరకు ఎందుకు గాల్చమని చెప్పిందంటే 10 తర్వాతకి అనేక రకాల జంతువులు ఆ 10 o'clock రెస్ట్ తీసుకునే టైం అనమాట. మనందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు అనేక పిచ్చుకలు అనేక రకాల కోకిలను మన ఇంటి చుట్టూ వచ్చేది, కానీ ఇప్పుడు వస్తలేవు. జనాభా పెరిగిపోతున్నాం కాబట్టి ఇటువంటి తరుణంలో మన బాధ్యతగా, అంటే ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయట్లేదు. ఖచ్చితంగా ఈ దేశం హిందువుల పండుగల దేశం కాబట్టి దీనిని ప్రతిరోజు కూడా ఇంకా ఎక్కువగా భవిష్యత్ తరాలు కూడా ఎంజాయ్ చేయడం కోసం తక్కువ డెసిబల్స్, అదేవిధంగా తక్కువ డెసిబల్స్తో పాటు తక్కువ పొల్యూషన్ క్రియేట్ చేసేటివి ఉన్నాయి ఈకో ఫ్రెండ్లీ. కాబట్టి వాటిని మాత్రం వాడి కొద్ది మామూలు వాటితో కంపేర్ చేసినప్పుడు ₹1-2 ఎక్కువ రేట్లు ఉండొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఒక్కరోజు కోసం మన భవిష్యత్ తరాలు మనం ఇబ్బంది పెట్టొద్దు. కాబట్టి ఈ దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మనందరం గౌరవించాలి. కాబట్టి సమస్త భారత జాతికి ఏం చెప్తున్నామంటే, గతంలో కూడా చాలా సందర్భంలో దీని మీద చాలామంది కూడా ఇబ్బంది పడ్డాం ఇట్లా అన్నారు, కానీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, పండుగలు ఎప్పుడు కూడా ఆనందంతో గడుపుకోవాలి, కానీ భవిష్యత్తు తరాలను కూడా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా జీవ వైవిధ్యం ఒకటి ఉంది ఈ దేశంలో. ప్రపంచంలో అతిపెద్ద బయోడైవర్సిటీ ఉన్న దేశంలో భారతదేశం 3rd ప్లేస్లో ఉంది. మరి ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మన బాధ్యతతో మనం కళ్ళు తెరవాలి. కాబట్టి మొన్న మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది. ఎప్పటి నుంచో మేము WOగా దాదాపు 12 ఏళ్ళ నుంచి మేము అరుస్తూ ఉంటే చాలామంది అయ్యే పని కాదన్నారు. డైరెక్ట్గా దేశ ప్రధానమంత్రి చెత్త ఎత్తేసాడు ఆయన మొన్న బీచ్లో, మహాబలిపురంలో ఆయన వాకింగ్కి వెళ్తూ ఆయననే డస్ట్బిన్లో చెత్త తీసుకెళ్ళేశాడు. కాబట్టి ఇంత అద్భుతమైన వాతావరణంలో ఇంత సమర్థవంతమైన నాయకత్వం ఉన్న దేశంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా కొద్దిగా ఇబ్బంది అయినా కూడా అందరూ సహకరిస్తారు. అందులో భాగంగా ఈరోజు మణికొండ ఒక ప్రసిద్ధ దేవాలయం, దాదాపుగా 600-700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గొప్ప దేవాలయం. ఎందుకంటే ఇంత గొప్ప ప్రదేశంలో ఇన్ని దీపాలతో వెలిగించేసి అక్క మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడాను వాళ్ళు సంపూర్ణంగా ఈ గ్రామాన్ని స్వచ్ఛ భారత్లో నెంబర్ 1లో పెడతామని చెప్పేసి ఇప్పటిదాకా కూడా మాతో చెప్పారు. మా కోరిక కూడా ఒకటే, మన నిరంతర జీవితం ఎప్పుడు కూడా పర్యావరణానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, మనం ఎంత డబ్బున్నా ఎంత అందంగా ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఈ నేచర్ని మించిన ఫ్యూచర్ లేదు. కాబట్టి మీ ద్వారా కూడా V3 న్యూస్ ఛానల్ ద్వారా కూడా అందరికీ మేము 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేమి ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కాదు. కాబట్టి మణికొండ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ దీపావళి ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి చక్కగా ఓ పక్క స్వస్తికు, ఓ పక్క ఓంకారం, ఇంకో పక్క లక్ష్మీదేవిని కూర్చోబెట్టి చాలా అద్భుతంగా, అంటే మన కళ్ళకి ఎంత బ్యూటిఫుల్నెస్ ఉందో చూడండి. నేచర్గా అద్భుతమైన దీపాలు, ఇవేం చైనా దీపాలు కాదు, ఈ ప్లాస్టిక్ దీపాలు కాదు, ఇక్కడ ఎవరు టపాసులు కాల్చట్లే. కాబట్టి తక్కువ డెసిబల్స్ ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్ని వద్దంటే వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళని మనం కాదనలేం. కాబట్టి మరొకసారి మీ ద్వారా కూడా అందరికి విజ్ఞప్తి చేస్తుందంటే, మణికొండ అంటే ఒక అద్భుతమైన పెద్ద మేధావులు ఉండే ప్రదేశం ఇది. మణికొండ అంటే సెలబ్రిటీలు ఉండే ప్రాంతం ఇది. మణికొండ అంటే ఒక చైతన్యవంతమైన ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రజలు నాకు తెలిసి ఎవరు కూడా తప్పు చేయరు. పైగా ఇక్కడ ఉన్న నాయకులు కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజల్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి సేవ్ నేచర్
నేచర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ గ్రీన్ దీపావళి. ఈ దీపావళి అనేది పొల్యూషన్ రహితంగా, ప్లాస్టిక్ దీపాలు వాడకండి, ఎక్కువ డెసిబల్స్ ఉన్న టపాసులు కాల్చకండి. పిల్లలు ఒకవేళ తెలియక వాళ్ళు పెద్ద పెద్ద టపాసులు పెద్ద పెద్ద వాడాలన్నా కూడా మనం చదువుకున్న వాళ్ళం పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా తక్కువ డెసిబల్స్. అదేవిధంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 8 to 10 o'clock అని చెప్పింది. అంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తక్కువ జడ్జిమెంట్ ఇవ్వాలి, దానికి మనందరం లోబడి ఉండాలి. కాబట్టి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా అందరూ లోబడాలని చెప్పేసి మీ ద్వారా మరొకసారి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం కూడా హ్యాపీగా ఇంత మంది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అందరం కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, స్టార్టింగ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజలందరూ కూడా ఎగ్జిస్ట్ అవుతారు. సేనో టు ప్లాస్టిక్ కూడా దేశ ప్రధానమంత్రి చెత్తెత్తిపోసినప్పుడు మన పెద్ద లెక్క కాదు కదా. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, ఎవరి మీద వేరే ద్వేషం కాదు, వేరే మతం మీద వేరే కులం మీద ఎటువంటి కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి సందర్భాన్ని కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందుకోసమే ఈ దేశంలో అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆ దిశగానే పర్యావరణవేత్తలుగా మేము నిరంతరం పనిచేస్తాం. అందుకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారిని మీ ద్వారా కూడా నేను అభినందిస్తున్నాను. మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ చెందిన సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా వచ్చారు. మేము అందరం ఒకటే అప్పీల్ చేస్తున్నాం, మనందరం కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ నేచర్లో ప్రతి ఒక్కరం కూడా మనం బిడ్డలమే. ఈ నేచర్ మనకు ఒక అద్భుతమైన తల్లి, నిజమైన దేవుడు. మీ సందర్భంగా ఒకటే చెప్తున్నా, మీకు నిజంగా దేశభక్తి ఉంటే, మనకు దేశభక్తి ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళి బార్డర్లోకి వెళ్ళి గన్నులు పట్టేసేసి ఈరోజు పీఓకే అటాక్ ఈరోజు కూడా చెప్పారు కేంద్ర మంత్రి గారు, తొందరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మేము ఆక్యుపై చేసుకుంటాం. మన అంత గొప్ప త్యాగాలు మనం చేయలేం. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకుంటే చాలు. మనం ఈ ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి, నిజమైన దైవభక్తి. కాబట్టి నేచర్లోనే అద్భుతం ఉంది. కాబట్టి ఈ పవిత్రమైన ఈ దేవస్థానంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేదాడు, ఇటు సైడ్ రేణుక ఎల్లమ్మ తల్లి ఉంది, ఇటు సైడ్ మహాపరమశివుడు ఉన్నాడు. కాబట్టి వారి సాక్షిగా మధ్యలో లక్ష్మీదేవి సాక్షిగా వాళ్ళందరూ శుభాకాంక్షలు చెప్తూ మీరు ఈ పండుగలు ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ప్లీజ్. ఒక హిందువుల పండుగ వచ్చినప్పుడే వినాయకుని పెడితేనేమో వినాయకుని అండ్లా వేయొద్దని, మళ్ళీ ఒక దీపావళి వస్తే క్రాకర్స్ పేల్చొద్దని, మరి న్యూ ఇయర్కి అయితేనేమి ప్రపంచం మొత్తం కూడా బాంబులు పేలుస్తుంది కదా. మరి అప్పుడు ఏమవుతున్నాయి ఈ సంస్థలన్నీ కూడా అని హిందూ సంస్థలు ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ కామెంట్. ఖచ్చితంగా హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా అందరి పండుగలప్పుడు కూడా మేము చేసాం. గతంలో కూడా మేము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఆధ్వర్యంలో గతంలో కూడా అన్ని పండుగలప్పుడు చెప్పాం. మీకు ఒకవేళ వీలు కావాలనుకుంటే మీకు మొత్తం సైట్ మొత్తం కూడా పంపిస్తాం. దయచేసి హిందువుల పండుగలప్పుడే వీళ్ళందరూ వస్తున్నారు అన్నది. దయచేసి హిందువుల పండుగ అంటే భారతదేశంలో అసలు మీకు ఒక విషయం చెప్పాలి. వినాయక చవితి ప్రారంభమైంది భారత స్వతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు మహారాష్ట్రలో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దంటున్నాం అంతే తప్ప నుంచి పండుగలు వద్దనే రైట్స్ ఓడికి లేవు కదా. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం, ఈ దేశంలో చట్టసభలన్నీ కూడా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కానీ ప్రధానంగా హిందువులు ఎక్కువ ఉన్న ఈ దేశం కాబట్టి, హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈకో ఫ్రెండ్లీ అనేటువంటి వర్షంలోనే చెప్తున్నారు తప్ప అసలు వద్దనే రైట్స్ ఓడికి లేవు. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు ముస్లిమ్స్ ఫెస్టివల్స్ అన్నారు, అప్పుడు కూడా అనేక రకాల పేటా లాంటి స్వచ్ఛంద సంస్థలు మేము కూడా ఎక్కువ మంది జంతు బలి చేయొద్దని చెప్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్టు విధంగా క్రిస్మస్ పండుగ అంటారు. క్రిస్మస్ పండుగ ఒక మాట చెప్పాలంటే భారతదేశంలో క్రిస్మస్ కానీ లేదంటే న్యూ ఇయర్ కానీ ఈ రెండు పండుగలు అనేది ఇతర దేశాలు జరిపినా కూడా మీరు ఒక్కసారి స్టడీ చేస్తే అక్కడ కాల్చే క్రాకర్స్ అన్ని కూడా ఒక పరిధిలో డెసిబల్స్ లోబడే చేస్తున్నారు. మన దేశంలో కూడా ఏమంటే చైనా క్రాకర్స్, ఇండియాలో అయినటువంటి ఈ యొక్క శివకాశిలో తయారైన కూడా డెసిబల్స్ తక్కువ ఉంటాయి. కానీ ఎక్కువ డెసిబల్స్ ఉంటే మన కర్ణబేరి ఇబ్బంది. కాబట్టి ఎవరు కూడాను దానికి లోబడి చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం తప్ప వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీబడి. మేము అందరం కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. అన్ని సంస్థలు కూడా లోబడే మాట్లాడుతున్నాయి. దయచేసి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ దేశం హిందూ, ముస్లిం, సిక్కు, జైన సకల సమస్త సాంప్రదాయాలు కలిస్తేనే ఈ దేశం అందంగా ఉంటుంది. భారతదేశం అంటేనే పండుగల దేశం, భారతదేశం అంటేనే ఒక లౌకిక దేశం, భారతదేశం అంటేనే ప్రధానంగా హిందువులు ఎక్కువ దేశం ఇది. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ఆలోచన తప్పది. ఒకవేళ ఎవరైనా అట్లా మాట్లాడితే కూడా అది రాంగే. మీరు చెప్పిన లెక్కల ప్రకారము డెసిబుల్స్ ఎక్కువ ఉన్నాయి పేల్చితే కర్ణబేరిపోతుంటారు కదా. మరి ఈ విషయము ప్రభుత్వాలకు కానీ అంటే అవేర్నెస్ తీసుకొస్తేనేనా మరి ఎందుకు బ్యాన్ చేయలేకపోతారు? కవర్ వాడితే కవర్ ప్రమాదం అంటారు. మరి కవర్ అలాంటిది ఎందుకు మరి ప్రజల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇది ప్రమాదం అని ఎందుకు చెప్తారు? తుంచేయచ్చు కదా. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక్కసారే ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే దాదాపుగా 5,000 కోట్ల రూపాయల వ్యాపారాలు పడిపోతాయని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా రూల్ అమలు చేసింది. అట్ ద సేమ్ టైం 100% ప్రభుత్వాలు అక్కడ పర్మిషన్ ఇచ్చే దగ్గర ఎవరు ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం వెంటనే బ్యాన్ చేయాలి. అదొకటి ప్రభుత్వంగా తీసుకోవాలి. 2 ఇక తప్పదు ఆల్టర్నేట్ అంటే ఈకో ఫ్రెండ్లీ. ఇప్పటికి కూడా భారతదేశంలో పర్యావరణం రీసెర్చ్ అనేది చాలా తక్కువగా ఉంది. మనకి ఇతర చిన్న దేశాలు తీసుకుంటే సింగపూర్ కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ ఇట్లాంటి దేశాలలో పర్యావరణం మీద చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఉన్నాయి. ఈకో ఫ్రెండ్లీ సంబంధించిన వస్తువులున్నాయి. అక్కడ పర్యావరణ అనుకూలమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి.
కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో కూడా జరుగుతుంది, అందులో ఇబ్బంది లేదు. స్వచ్ఛ భారత్ లాంటి గొప్ప కాన్సెప్ట్లు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని స్వచ్ఛ భారత్తో పాటు స్వచ్ఛ పాలిటిక్స్ కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అప్పుడు పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఖచ్చితంగా జీవోలు చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికైనా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా భారత ప్రభుత్వం అయినా ఈరోజు భారత ప్రభుత్వమే ప్లాస్టిక్ బ్యాన్ చేస్తుందని చెప్పింది. ఇందులో అందరూ పాటించాలి. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ అందరూ పాటించాలి. కాబట్టి ఈ రోజు వరకు కూడా దేశంలో అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో, ఇది ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం. కాబట్టి మిశ్రమ ఆర్థిక పరిస్థితున్న భారతదేశంలో ఖచ్చితంగా చిన్న చిన్న ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఈరోజు దేశ ప్రధానమంత్రి ప్లాస్టిక్ ఎత్తేసినాక మనం ఎంత వాళ్ళని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలలో మనందరం కూడా లౌక్యంగా ఆలోచించాలి. ఇండివిజువల్ సెల్ఫ్ మోటిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. నేను తప్పు చేస్తున్నాను, మీరు తప్పు చేయడం కాదు, ముందు నన్ను నేను మార్చుకోవాలి కదా. కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా పర్యావరణానికి హామ్ తలపెట్టేటువంటి ఆ డెసింబల్స్ కాశీ, మనకి ఎక్కువగా సౌత్ ఇండియా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా మనకి టపాకాయలు, భారతదేశంలో ఎక్కువ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఇక్కడ శివకాశీలో తయారవుతాయి. అక్కడ కొంతమంది అధికారుల యొక్క ఒక చాతకంతనం మూలంగా, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుకి లోబడ్డం మూలంగా చిన్న చిన్న మనిషి అన్నప్పుడు ఆశలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు మూలంగా ఏమన్నా ఆ డెసింబల్స్ ఎక్కువనే అమ్ముకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. దానికోసం ఎవరైనా తప్పు చేస్తే ఎప్పటికప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనవంతు బాధ్యత కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, చక్కటి విషయాలు తీసుకొచ్చారు. నిజంగా కూడా మరి ఏదైతే ప్రమాదం ఉందో అవన్నీ కూడా అవేర్నెస్ తీసుకురావాలని మేము కూడా మనసారా కోరుకుంటూ. చెప్పండి మేడం, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు ఇలాంటి విషయాలకు మీరు అవేర్నెస్కి వచ్చారు? నేను ఇదివరకు భద్రా గారు మన తమ్ముడు అరేంజ్ చేసిన ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్కి చాలా అటెండ్ అయ్యాను. ప్రకృతికి ఎప్పుడైతే హామ్ ఉంటుందో దాన్ని ఎంతో కొంత, ఇప్పుడు నాకు తెలిసిన ఈ 2-3 ఇయర్స్లో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కానీ, నా కొలీగ్స్ కానీ, వాళ్ళ పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్, 6th 7th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా వాళ్ళు స్కూల్లో చెప్పారో లేదంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడడం వల్లనో తెలియదు, కానీ 100 మందిలో ఒక్కరు మారినా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఒక 10 పీపుల్స్ అంటే 10 ఫ్యామిలీ మెంబర్స్లో చిన్నపిల్లల్ని చూశాను. మేము ఈ సంవత్సరం నుంచి అసలు క్రాకర్స్ కాల్చము, మేము ఇలా అవుతుంది, ఇలా పొల్యూషన్ ఇదవుతుంది అని. పెద్దవాళ్ళల్లో మార్పు లేదు, చిన్న చిన్న పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. సో ఈ ప్రోగ్రాం చూసిన ఈ 100 మందిలో ఏ ఒక్కరు మారినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ కారణంగానే నేను ఇవాళ ఇలాంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంత పురాతనమైన టెంపుల్లో దీపాలు వెలిగించుకొని ఒక పండగ వాతావరణంలో అందరం కలిసి స్వీట్స్ తినిపించుకొని దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను మాంగళ్యం ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేశాను. సో దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు మన సమాజానికి, మన పొల్యూట్ కాకుండా మన అన్ని ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తాము. సమాజానికి సంబంధించినవి చాలా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అందరికీ, దేశ ప్రజలందరికీ అండ్ మన మణికొండ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మణికొండని క్లీన్ మణికొండ, గ్రీన్ మణికొండ, సేవ్ మణికొండ అనే ఒక స్లోగన్ని నేను దీంట్లో పెట్టడం జరిగింది. సో అందరూ కూడా దాన్ని ఫాలో అవుతారని మణికొండ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్, మీరు? ఈశ్వరి శ్రీనివాస్, స్టేట్ సెక్రటరీ బీజేపీ. మణికొండలో మరి ఈకో ఫ్రెండ్లీ దీపావళి జరపాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మరి మాంగళ్యం ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అయితే మణికొండలో ఇప్పటివరకు అనేక రకాల కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగానే మీకు అందరూ కూడా తెలుసు, గత లాస్ట్ 2 years బ్యాక్ కూడా మరి ఏదైతే మెట్రో స్టేషన్ కోసం మరి కూకుట్పల్లి ఆ ఏరియాలో పెద్ద పెద్ద చెట్లను మరి తొలగించినప్పుడు ఆ చెట్లను అక్కడ నుండి డైరెక్ట్గా తీసుకొచ్చి మరి మణికొండ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద చెట్లను ట్రాక్టర్ల పైన ట్రైన్ల సహాయంతో తీసుకొచ్చి అదే పెట్టినాం. సుమారుగా 100 చెట్లు, ఈరోజు 100 చెట్లు కూడా బ్రహ్మాండంగా బతికి మరి ఈరోజు అందరికీ కూడా ఆక్సిజన్ అందిస్తూ ఉన్నాయి. అలాగే అదే కార్యక్రమంలో వాటి ప్రకారంగానే బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా అందించే కార్యక్రమంలో భాగంగా మరి ధృవాంశ అనే సంస్థ వాళ్ళు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి అనేక రకాలుగా వీటికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి రీసెంట్లీగా ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి దేశ ప్రధాని ఏదైతే పిలిపించారో దాని ప్రకారంగా ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి కార్యక్రమానికి ఇక్కడ నుండి పంచవటి కాలనీ వరకు మరి చెట్టు నుండి మరి పెద్దగా ర్యాలీ తీయడం జరిగింది. అందులో
ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రతి షాపు కనిపించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా మరి మోటివేషన్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రజల కోసం మణికొండ గ్రామం లోపల చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దానికి ఎల్లవెల్లా మరి మేమందరం కూడా నాయకులందరూ కూడా మరి ముందుంటారు. అందరూ కూడా యూనిటీగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మరి ఒక పార్టీ విధంగా ఉంటారు. తర్వాత అందరూ కలిసిమెలిసి మరి ఈ కార్యక్రమాలు చేస్తారు. దానికి ఇంకా ఎలాంటి సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలకు మరి పిలిచినప్పుడు తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ మంచి కార్యక్రమాలను తీసుకొని మరి ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు మణికొండ ఈ శివాలయంలో మనకందరికీ తెలిసి ఇందాక చెప్పినట్టుగా ఒక 700 సంవత్సరాల యొక్క పురాతనమైనటువంటి శివాలయం నుండి మరి ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు మరి మణికొండ వాసులుగా మేమందరం కూడా అందిస్తాం. ఈ కార్యక్రమాలను అన్నీ ఇంకా దేశం మొత్తం మీద కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మరి ఈ కార్యక్రమంలో మరి సీనియర్ డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క ఫీలింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి సార్, మరి మీ సినిమాలో కూడా ఇలాంటిది ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, తప్పకుండా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది సెలబ్రిటీస్ చేస్తే ఇంకా చాలా వరకు అవేర్నెస్ అనేది తీసుకురాగలుగుతాము. సో మా సోదరి లత గారు పిలవగానే మాంగళ్య ఫౌండేషన్లో ఇలా చేస్తున్నాను అనగానే ఇంకా ఏం వర్క్లు అనేది పెట్టుకోకుండా భద్రన్న అందరికీ ఇన్ఫామ్ చేసేసి మేము మొదటి నుంచి ఉన్నాము వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీ ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాము. నాకు కూడా మణికొండ, నేను చిత్రపురి కాలనీలోనే ఉంటాను. మణికొండ అనేది ఒక 12 years నుంచి అనుబంధం అనేది ఉంది. ఫస్ట్ నా ప్లేస్ని నేను క్లీన్ చేసుకుంటే నేను ఇంకెవరికైనా కానీ నేను మారితే అనేది ఇంకెవరికైనా చెప్పడానికి అని అన్న ఉద్దేశంతో సో మేము కూడా ప్రకృతి ప్రేమికులమే. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇలాంటివి ఎన్నో ముందు చేస్తాము. ఎనీ టైం ఇలాంటి వాటికి మాత్రం వాళ్ళు పిలిచినప్పుడల్లా మేము కంపల్సరీ అందుబాటులో ఉంటాము. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ని కూడా మేము మా గ్రూపులో కలుపుకొని ముందుకు పోతాము. మీ మీడియా సహకారం కూడా ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ రవీందర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి మాటల్లో ఇలాంటి ప్రోగ్రాంలు జరపడం వల్ల మనందరికీ అవేర్నెస్ వస్తుంది. జనాలకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఇటువంటి ప్రోగ్రామ్స్లలో పాల్గొంటే మనం నలుగురికి చెప్పగలుగుతాము, నలుగురిని మోటివేట్ చేయగలుగుతాము. సో ఈ టపాసుల వల్ల మనకు ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా సో శబ్ద కాలుష్యము, నీటి కాలుష్యము, వాతావరణ కాలుష్యాలు అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ టపాసుల్ని మనము అవాయిడ్ చేసి ఇటువంటి కార్యక్రమాలు జరుపుకొని హ్యాపీ దీపావళి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగనే ఎంపీటీసీ రాఘవరెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మరి మీరు ఎంపీటీసీ ప్రజెంటా? మరి ప్రజెంట్గా మన అయిపోయిందని చెప్పి మాజీ ఎంపీటీసీగా మరి మీ పీరియడ్లో ఏమైనా చేశారా లేకపోతే ఏదో వీళ్ళు చేస్తారు కానీ వచ్చారా? నా పేరు రాఘవరెడ్డి, మణికొండ మాజీ ఎంపీటీసీ అండి. ఈరోజు ఏదైతే సేవ్ మణికొండ, గ్రీన్ మణికొండ, క్లీన్ మణికొండ అనే ప్రోగ్రాం మాంగళ్యం ఫౌండేషన్ వాళ్ళు పెట్టారో మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఈ ఒకే ప్రోగ్రాం కాకుండా మేము చాలా ప్రోగ్రాంలో పాల్గొన్నాం. ముందుగా భారతదేశ ప్రజలకు నేను నా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఒక్క కార్యక్రమం కాకుండా మేము ఇలాంటి ప్లాస్టిక్ అవేర్నెస్ మీద చాలా ప్రోగ్రాం చేసాం. రీసెంట్గా మన పంచవటిలో బ్యాగులు పంచే కార్యక్రమం కూడా చేసాం. అలాగే నేను ఈరోజు దీపావళి పండుగ మనం జరుపుకోవద్దని కాదు. దీపావళి అంటే పూర్వము పెద్ద మనుషులు ఇంటి చుట్టూ దీపాలు అంటే మట్టి దీపాల్లో నూనె పోసి దీపం ముట్టించేవాళ్ళు. అక్కడ ఎప్పుడు కూడా పూర్వము ఇలా ఇంత పెద్ద టపాకాయలు ఎవరు కాల్చింది లేదు, క్రాకర్స్ కాల్చింది లేదు. కానీ ఇప్పుడు రాను ప్రజలు ఎక్కువ జనాలు పెరిగినా కొద్దీ పెద్ద క్రాకర్స్ కాల్చున్నారు. ఆ పెద్ద క్రాకర్స్ వల్ల మనకు జరుగుతున్న కాలుష్యం ఏది మనుషులకే కాకుండా పక్షులు ఉంటే పంట పొలాలలో కూడా ఎలాంటి చీడ పురుగులున్న పక్షులు మనం మందులు కొట్టకుండా అవే సగం పురుగులను నాశనం చేస్తాయి. అలాంటి పక్షులు, జంతువులు, మనుషులు అందరికీ ఈ కాలుష్యం వల్ల అందరికీ హాని జరుగుతుంది. కాబట్టి పెద్ద క్రాకర్స్ కాల్చకుండా మనం ఈ ఇంటి చుట్టూ అలంకారం చేసుకొని దీపాలతో అలాగే లైటింగ్ చేసుకొని వీలైనంత వరకు చిన్న పటాకులు కాల్చుకొని మనం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లాస్టిక్ అవేర్నెస్ మీద నేను నా సొంతంగా మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పెడతాం. అలా కాకుండా నేను స్టీల్ వాటర్ బాటిల్ పెట్టాను. అలాగే నా కార్లో కూడా 2 స్టీల్ వాటర్ బాటిల్ ఉంటాయి. అలాగే బైక్లో కానీ నా కార్లో కానీ బట్ట బ్యాగ్ ఆల్రెడీ నేను పెట్టుకొని వెళ్తున్నాను. అంటే ఎక్కడైనా మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు దాంట్లో మనం తీసుకొని రావాలనే ఉద్దేశంతో, ప్లాస్టిక్ కవర్ తీసుకోవద్దనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను.
కాబట్టి నాకు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రెడీ. నమస్కారం అండి, నా పేరు ఆంజనేయులు. ఎందుకంటే వేరే మీటింగ్కి వెళ్ళాము యాక్చువల్గా ఈరోజు మాదాపూరు. అక్కడ మీటింగ్ అయ్యి క్యాన్సిల్ కావడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇక ట్రాఫిక్ జామ్ అయింది. కారు భీమాస్ హోటల్ దగ్గర రావడం, ఈ పూజ కార్యక్రమం చూసిన తర్వాత నా వాకింగ్ కూడా మర్చిపోయాను. ఇలాంటి చక్కని దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉడకంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మరి మాంగళ్యం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆ గ్రీన్ దీపావళి సెలబ్రేషన్స్ మణికొండ శివుని టెంపుల్స్లో మరి ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో భద్రం గారు, మరి బత్తెని లత గారు, మరి అలాగనే రాఘవేందర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, అలా చూస్తే డైరెక్టర్ గారు, మరి ఆర్టిస్టులు, ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రజలకు మరి ఎలాగ దీపావళి ఇలాగా జరపకుండా ఇలాగా జరపండి, మరి జంతువులకు కూడా చాలా ప్రమాదము, డిసిబుల్స్ ఎక్కువగా వచ్చి చెవులలో రక్తం వస్తుందని మరి నరేంద్ర మోడీ గారు కూడా సొంతంగా ఆయన ప్లాస్టిక్స్ను కూడా నిరోధించాలని చెప్తున్నారు. కనుక మనం అందరం కూడా పండుగలు చేసుకునే దేశం అయినప్పుడు కూడా మరి ఇలాంటి పండుగలను ఇలాగనే జరుపుకుందామని ఎక్కువగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. మనస్తో మీ సురేష్ దండ.